విజయనగరం జిల్లా సంతకవటి మండలం గెడ్డ బురాడాపేట ఎంపీపీ స్కూల్లో ఈ ఏడాది మోక్షిత అనే ఒకే ఒక విద్యార్థిని జాయిన్ అయింది. ఈ విద్యార్థిని ధనలక్ష్మి అనే టీచర్ బోధిస్తున్నారు. ఒక్క స్టూడెంట్ ఒక్క టీచర్తో స్కూలు నడవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. కొన్ని చోట్ల భవనాలు సదుపాయాలు లేక విద్యార్థులు జాయిన్ కావటం లేదని, ఇక్కడున్న ఇదే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. బాల్ స్పెల్లింగ్ చదువు. BALL బాల్. ఇది BAG ఏమో బ్యాగ్. BEE B L బాల్. CAT T cat. DOG dog. నా పేరు జి ధనలక్ష్మి అండి. నేను గడ్డ బోరాడపేట ఎంపీపీ స్కూల్లో హెచ్ఈటీగా వర్క్ చేస్తున్నాను. ఈ స్కూల్లో లాస్ట్ ఇయర్ ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు. ఈ సంవత్సరం అంగన్వాడీ నుంచి ఈ మోక్షిత అనే అమ్మాయి ఫస్ట్ క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఒక అమ్మాయి మన పాఠశాలలో ఉంటుంది. ఒక అమ్మాయితోనే స్కూల్ రన్ అవుతుంది. నేను ఇక్కడే బోరాడపేటలోనే ఇల్లు తీసుకొని ఉంటున్నాను. మా నెగిటివ్ విజయనగరం సార్. నేను ఇక్కడ నుంచే వస్తున్నాను, ఊర్లో నుండి. ఈ అమ్మాయి కోసం రెగ్యులర్గా వస్తున్నాను. పాప కూడా రెగ్యులర్గా స్కూల్కి వస్తుంది. అంటే అమ్మఒడి పిల్లలు కూడా తక్కువగా ఉండడం వల్ల పేరెంట్స్లో కొంచెం నెగిటివిటీ వస్తుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే పిల్లల నుంచి పిల్లలు నేర్చుకుంటారు అనే భావన పేరెంట్స్లో బాగా ఉంది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండడం వల్ల వాళ్ళకి ఆడుకోవడానికి ఎవరు ఉండటం లేదని వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో వేయటం జరిగింది. మేము చాలా రిక్వెస్ట్ చేసాము. బాగా అన్నీ చదువు పరంగా బాగానే ఉంది, కానీ పిల్లలు ఆడుకోవడానికి తోడు ఎవరు ఉండట్లేదండి, ఒకరు ఇద్దరు అయిపోతున్నారని బాధపడుతూ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో వేశారు. మరి మేము ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బాయిని వెనక్కి తీసుకురాలేదు సార్. నా పేరు మోక్షిత, ఒకటే చదువుతుంది. మేడం మధ్యాహ్నం అయితే సాయంత్రం అనాలి, 3:30 వరకు అన్నారు.